ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. వీడు చూచినట్లు దయచేసి వీరి కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. దేవుడి లేఖన భాగాన్ని మన వెనుకలో దీవించును గాక. ఈ యొక్క సందర్భాన్ని ఆధారం చేసుకుని ఈ రాత్రి నేను మీతో చెప్పబోయే మాట ఏంటంటే, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల, తన ప్రజల ఎడల ఆయన ఎంత చక్కటి భద్రతను అనుగ్రహిస్తున్నాడో, ఎంత చక్కగా తన బిడ్డలను కాపాడుతూ ఉన్నాడో నేను మీకు తెలియచేయడానికి ఇష్టపడతా ఉన్నాను. ఇక్కడ చదవబడినటువంటి సందర్భంలో సిరియా రాజు ఇశ్రాయేలు రాజుతో యుద్ధం చేస్తున్నటువంటి దినాలు అవి. అంటే ఇశ్రాయేలీలు అంటే దేవుని బిడ్డలు, సిరియా రాజు అంటే అన్యులు, వారు దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా ఉండేవారు. అయితే ఇశ్రాయేలు రాజు మీద అనగా దేవుని బిడ్డల మీద యుద్ధం చేయడానికి వారు చాలా రహస్యంగా చాలాసార్లు తమ యొక్క సైన్యముతో వచ్చి ఇశ్రాయేలుని నాశనం చేయాలి, వారికి చెప్పకుండా అనుకోకుండా వచ్చి వారి మీద దాడి చేయాలి అని శత్రు సైన్యమైనటువంటి సిరియా రాజు, వారి సిరియా సైన్యము అనేక సార్లు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు కూడా రెడీగా ఉండి యుద్ధం చేసేసేవారు. ఇదేంటి, ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా రహస్యంగా ఇంత కట్టుదిట్టంగా వెళ్ళి వాళ్ళ మీద యుద్ధం చేద్దాం అనుకున్నప్పటికీ ఎలా తెలిసిపోతుంది వీరికి అని చెప్పి ఆ సిరియా రాజు అక్కడ ఉన్నటువంటి సైనికుల్ని, మంత్రుల్ని, సైనిక అధికారులు అందరినీ కూడా నిలవబెట్టి అందరినీ అడుగుతా ఉన్నాడు, మీలో ఎవరో ఒకరు మన రహస్యాలన్నిటినీ కూడా ఆ ఇశ్రాయేలు ప్రజలకి లేకపోతే ఇశ్రాయేలు రాజుకి తెలియచేస్తా ఉన్నారు. ఎవరు మనలో నుండి సమాచారం మోసుకుపోయేది ఎవరు, మన యొక్క యుద్ధ రహస్యాన్ని మన వారి మీదకి దాడి చేయడానికి వెళ్తున్నామన్న విషయాన్ని ఎవరు వారికి లీక్ చేస్తున్నారో, ఎవరు ఈ రహస్యమైన వర్తమానాన్ని మనలో నుండి చేరవేస్తున్నది ఎవరు, ఈ రాత్రి మీలో నుండి నిజం రాకపోతే మనందరినీ కూడా చంపేస్తానని ఆ సిరియా రాజు సిరియా సైనికుల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరిస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఏమో చెప్తున్నారు, అయ్యా నేను పుట్టినప్పటి నుంచి ఈ సైన్యంలో చేరినప్పటి నుంచి ఎంత మన రాజ్యం కోసం, మన దేశం కోసం ఎంత పోరాడుతూ ఉన్నామో, మా ప్రాణాలను అర్పించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం, మేమెందుకు మన యుద్ధ సమాచారాన్ని వారికి తెలియజేస్తాం అని చెప్పి అందరూ కూడా అదే సమాధానం ఇస్తున్నారు. అందరూ అదే సమాధానం ఇచ్చేసరికి ఆఖరికి అందులో నుండి ఒకడు అన్నాడు, అయ్యా మేమందరము నీకు నమ్మిన బంటులమే, మేమందరము సిరియా రాజు కోసం పనిచేస్తున్న వారమే, కానీ మాలో ఎవరో కూడా వారికి వర్తమానం తెలియచేయట్లేదు. కానీ ఆ ఇశ్రాయేలీల మధ్యలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఇశ్రాయేలీల మధ్యలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన జరగబోయే దానిని, తన ప్రజలకు జరగబోయే కీడుని ముందుగానే గ్రహించి
ఆ రాజుగారికి చెప్తాడు. అందువల్ల వారు సిద్ధమై మనకు వ్యతిరేకంగా వారు మనల్ని ఎదుర్కొంటున్నారు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆ ముందు అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్ర అంతా కూడా నేను చెప్తున్నాను. అప్పుడు ఈ సిరియా రాజు ఏం చేశాడంటే, అయితే ఆ ప్రవక్త లేకపోతే ఆ పాస్టర్ గారు ఎక్కడ ఉంటారు అంటే, ఆ పలానా కొండ మీద, ఎత్తైన కొండ మీద ఒకే ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఆ పాస్టర్ గారితో పాటు ఒక పరిచారకుడు ఉంటాడు, వాళ్ళిద్దరే ఉంటారు ఆ ఇంట్లో అని చెప్పారు. సరే అని చెప్పి ఈ సిరియా రాజు ఏం చేశారంటే, ఇశ్రాయేలీల మీద యుద్ధం తర్వాత చేద్దాం, మన రహస్యాలన్నీ మనం యుద్ధం చేయడానికి సిద్ధపడి వెళ్తున్నప్పుడల్లా ఎదుర్కోవడానికి మూల కారణమైనటువంటి ఆ పాస్టర్ గారిని లేకపోతే ఆ దేవుని ప్రవక్తను ముందుగా చంపేద్దామని చెప్పి దేవుని దాసుల మీద యుద్ధం చేయడానికి రహస్యంగా రాత్రి వేళలో గొప్ప సైన్యం, చూడండి 14వ వచనం చదవండి ఒకసారి. 14వ వచనం, రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. చూడండి, ఎత్తైన కొండ మీద ఉన్నటువంటి పట్టణంలో ఆ పాస్టర్ గారు ఉన్నారు. ఈ రాజు గుర్రాలు రథాలతో పాటు గొప్ప సైన్యాన్ని పంపించి ఆ కొండ చుట్టూ నలువైపులా కూడా, అంటే ఒక పక్క నుంచి వెళ్తే ఇంకో పక్క నుంచి పారిపోతారేమో అలా అవకాశం ఇవ్వకుండా 4 వైపులా కూడా సైన్యాన్ని మోహరించేశాడు. ఎవరికి వ్యతిరేకంగా? దైవజనుడిని చంపేద్దామని, దైవజనుడిని దేవుని బిడ్డని చంపేద్దామని చెప్పి ఆ చుట్టూ, ఆ పట్టణం చుట్టూ నలుదిశలో కూడా సైన్యం, రాత్రికి రాత్రి సైన్యం మొత్తం చుట్టుముట్టేశాడు. అయితే ఆ ఎలీషా గారి దగ్గర పనిచేసేటువంటి పరిచారకుడు పొద్దున్నే లేచి, పెందల కడ లేచి బయటకు వచ్చి ఇలా కళ్ళు నలుపుకుంటూ, పొద్దునే కాబట్టి నిద్రమొత్తుతో బయటకు వచ్చి డోర్లు తీసుకుని ఇలా చూశాడు. చూసిన వెంటనే అక్కడ సైన్యం కనబడుతుంది, రథాల మీద గుర్రాల మీద సైన్యం కనబడుతుంది. అయిపోయి ఏంటి అని మళ్ళా కళ్ళు నలుపుకొని మళ్ళా చూసినప్పటికి సైన్యం కనబడుతుంది. మళ్ళా ఈ పక్క చూసినప్పుడు ఇక్కడ సైన్యం, ఇటు చూసినప్పుడు ఇక్కడ సైన్యం, ఎటువైపు చూసినా 4 పక్కల కూడా సైన్యము మోహరించబడి ఉంది. జాగ్రత్తగా ఆలోచన చేయాలి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఆ యొక్క పరిచారకుడు లేకపోతే పాస్టర్ గారి దగ్గర పనిచేసి ఆ పనివాడు అంటున్నాడు, అయ్యా నా ఏలినవాడా, మనం ఏం చేద్దాం, మన పని అయిపోయింది, మనం ఈ రోజుతో మన చాప్టర్ క్లోజ్ అయిపోయింది, మనం బతికి బయటపడలేము అని చెప్పి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ అరుస్తూ లోపలికి వెళ్ళినప్పుడు ఆ దైవజనుడు అంటున్నాడు ఆయనతోటి, భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పనివాడేమో కంగారు పడిపోతున్నాడు ఆ సైన్యాన్ని చూసి. అయ్యా, ఏదో నీతో పాటు సేవ చేసుకుంటే నేను కూడా రేపు అన్న రోజున నేను కూడా మంచి సేవకుడు అవుతాను, నేను కూడా ఇశ్రాయేలుకి మంచి ప్రవక్తన అవుతాననే ఉద్దేశంతో వచ్చాను, కానీ నీ సేవలో ఇటువంటి కష్టాలు ఉంటాయని, ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటుందో నాకు తెలియదు అనేటువంటి ఒక ఆందోళనలోనికి ఆ పనివాడు వెళ్ళిపోయాడు. నా ఏలిన వాడ, మనం ఏం చేద్దాం, వీళ్ళ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేద్దాం అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన క్రైస్తవ కుటుంబ జీవితాల్లో, మన వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో శ్రమలు, బాధలు, దుఃఖాలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా కొన్నిసార్లు ఎలా అనిపిస్తాయంటే అవన్నీ నలువైపుల నుండి మనల్ని ఇబ్బంది పెడుతున్నట్టుగా, ఇంకెటు ఊపిరి సలుపుకుంటా లేకపోతే తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎలాగ ఈ పరిస్థితి నుండి బయటపడాలి, ఈ కష్టం నుండి ఎలా బయటపడాలి, ఈ ఇబ్బంది నుండి ఎలా బయటపడాలి అనేటువంటి ఆ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనల్ని చుట్టుముట్టేసిన దేవుని వాక్యం చెప్తుంది, భయపడవద్దు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. ఈ దైవజనుడు అంటున్నాడు, భయపడవద్దు. నీవు అక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చూసి భయపడిపోతున్నావు, కానీ మన పక్షం ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 16వ వచనం అన్నాడు కదా, అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఆయన, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక సత్యాన్ని దేవుడు మనకి రాత్రి నేర్పిస్తున్నాడు. ఏంటంటే మనం కొన్నిసార్లు మన పరిస్థితులను, మన ఇబ్బందులను, మన కష్టాలను, వ్యతిరేకమైన విధానాలను మన కళ్ళతో చూసినప్పుడు, మన నేత్రాలతో, మన లోకానుసారమైన ఈ భౌతికమైన ఆలోచనలతో, మానవిక కోణంలో మనం చూసినప్పుడు భయపడిపోతాం మనం. కానీ మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన మనోనేత్రాలను తెరవజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేయగానే ఆ పనివాడి కళ్ళు తెరవజేసను అని రాయబడింది. అలా కళ్ళు తెరవబడగానే అతనికి ఏం కనబడుతున్నాయంట? ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ చుట్టూ ఆ పట్టణమంతా చుట్టుముట్టేసిన వారు మనుషులు, మామూలు గుర్రాలు, మామూలు రథాలు. కానీ దేవుని బిడ్డల చుట్టూ దేవుడు కాపలా ఉంచింది ఎవరిని? అగ్ని గుర్రాలు, అగ్ని రథములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా అంటున్నాడు, ఈ జనులను అంధత్వములో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించండి ప్రతి దేవుని బిడ్డలారా. ఇందులో నుండి ఈ చిన్న విషయాన్ని నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఏంటంటే మనము మనకున్న పరిస్థితులను బట్టి, మన యొక్క ఆలోచనల చేత, మన తలంపుల చేత, మన మానవిక కోణంలో ఆలోచన చేసి భయపడిపోతూ ఉంటాం. పరిస్థితులు ఏవైనా కావచ్చు, భయపడిపోతూ ఉంటాం. అయితే మనం ఏం చేయాలంటే దైవికమైన కోణంలో చూడాలి. మన పక్షమున ఉన్నటువంటి ఆ గొప్ప దేవుణ్ణి మనం దృష్టిలో ఉంచుకొని, ఆయన మన సహాయకుడని, ఆయన మన దేవుడని, ఆయనను మనం కలిగి ఉన్నామని నమ్మి దైవికమైన కోణంలో మనం చూడాలి. అప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే మన పక్షంగా ఉంటే, దేవుడే మనకు తోడుగా ఉంటే, దేవుడే మన వెనక నిలబడితే మనకి విరోధి ఎవడో? ఎవరు ఏం చేయగలుగుతాడు? దేవుని బిడ్డలారా, గొప్ప సైన్యము, సిరియా సైన్యము చుట్టుముట్టిన సైన్యములకు అధిపతి అవి యెహోవా ఆ ఎలీషా ప్రవక్తకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని వాక్యము ఈ రాత్రి మనకు తెలియచేస్తున్నది ఏంటంటే, భయపడవద్దు. నీ పరిస్థితులు చూసి భయపడవద్దు, నీ ఇబ్బందులు చూసి భయపడవద్దు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు సహాయం చేసే దేవుడు నీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించి కీర్తనకారుడు అంటాడు, ఆయన ఇటువంటి దేవుడు అంటే, చూడండి కీర్తనకారుడు
కీర్తనల గ్రంథం 46వ కీర్తన, 46వ కీర్తన 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఆశ్రయమై ఉన్నాడు. మనం ఎవరిని ఆశ్రయించాలి అంటే దేవుణ్ణి ఆశ్రయించాలి. పరిస్థితులు ఏమైనా, ఇబ్బందులు ఏమైనా, అది మానసికమైన ఇబ్బందులైనా, ఆర్థికపరమైన ఇబ్బందులైనా, అనారోగ్యపరమైన ఇబ్బందులైనా మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న మనకి ఆయన ఎంత గొప్ప దేవుడో, మనల్ని ఎంత చక్కగా, క్షేమముగా, సురక్షితంగా, భద్రముగా కాపాడేటువంటి దేవుడో మనం తెలుసుకుంటున్నాం. ఆయన మన చుట్టూ అగ్ని రథాలను, అగ్ని గుర్రాలను పెట్టి కావలి ఉంచేటువంటి దేవుడు. ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కొన్నిసార్లు ఆపదలు వచ్చినప్పుడు మనుషులు మనకి సహాయం చేయరు. ఎవరి మీద అయితే బాగా నమ్మకం పెట్టుకున్నామో, ఎవరి మీద అయితే బాగా ఆధారపడుతూ ఉన్నామో, ఏ మనుషులైతే మనకు సహాయం చేస్తారని ఆశలు పెట్టుకున్నామో, ఆ మనుషులు మన ఆశను నిరాశ చేసేస్తారు, మన నమ్మకాన్ని ఒమ్ము చేసేస్తారు, మనకి ఖాళీ చేతినిస్తారు, మనకి ఆ అవసరాల్లో హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మనం నమ్ముకున్నటువంటి దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం ఎవరికైతే ప్రార్థిస్తూ ఉన్నామో ఆ ప్రార్థనలకు ఇచ్చే దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడంట. హల్లెలూయా. నమ్ముకొనదగిన సహాయకుడు. వారు ఎటు వెళ్ళడానికి అవకాశం లేదు, ఏ పక్కకి వెళ్ళడానికి అవకాశం లేదు, నలువైపులా శత్రు సైన్యం అయినా కూడా దేవుడు వారి చుట్టూ కాపుదలని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయన బిడ్డలుగా, ఆయన భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు, మనకి ఆపద వచ్చినప్పుడు ఆయనే మనకు ఆశ్రయమైనటువంటి దేవుడు. మనుషులను ఆశ్రయించుట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఎందుకంటే మనుషులు ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు, రాజులు, అధికారులు ఎవరు కూడా నమ్మదగిన వారు కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన వాడు. అనేక పరిస్థితులు కూడా, ప్రతికూల పరిస్థితుల్లో, ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో నుండి దేవుడు తప్పించాడు. దేవుడు ఇంకా మనం చూస్తే ఆయన ఎంత చక్కగా మనల్ని కాపాడుతాడంట. 34వ కీర్తన 7వ వచనం, 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మా ఆత్మీయ తండ్రి గారు ఈ విషయాన్ని ఎక్కువ చెప్పేవారు ఏంటంటే, రక్షించబడిన ప్రతి విశ్వాస దగ్గర కోటాను కోట్ల దేవదూతలు, శిరోములు, కెరూబులు ఉన్నాయి కనుక దేవుడు రక్షించబడిన ప్రతి విశ్వాస దగ్గర ఒక్కొక్క దూతను కావలా ఉంచుతాడు. వారికి ఏ అపాయం రాకుండా వారు భద్రపరుస్తారు, క్షేమాన్ని ఇస్తారు, వారి పక్షంగా యుద్ధం చేస్తారు అని మా పాస్టర్ గారు మాకు నేర్పిస్తూ ఉండేవారు. ఒక సందర్భంలో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, దినవృత్తాంతాల్లో, ఒక దూత ఎంతమందిని చంపుతుందంట? ఎంతమందిని? 182,000 మందిని రాత్రికి రాత్రి ఒక్క దూత. అటువంటిది ఆయన ఒక దూతను మనకి కావాలో ఉంచితే ఎంత క్షేమం మనకి, ఎంత భద్రత, ఎంత సురక్షితంగా మనం ఉంటాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో, నేను ఒక్కడే ఉన్నాను ఇంట్లో అని మనం భయపడడానికి వీల్లేదు.
దేవుడు తన దూతల్ని కావలా ఉంచాడు. ప్రభువా నీవు నాతో ఉన్నావు. క్రిస్మస్ సమయాల్లో చదువుతాం కదా, యాలియానిగా ఆయన మరికి కుమారుడు పుట్టినప్పుడు ఏమని పేరు పెడతామని చెప్పారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతాము. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకి తోడు అని అర్థం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి తోడు అంటే ఆదివారం తోడుగా ఉంటాడు ఆయన, లేకపోతే ఈ 40 రోజులు లెట్టి రోజుల్లోనే తోడుగా ఉంటాడా, లేకపోతే శుక్రవారం తోడుగా ఉంటాడా? కాదు. ఎప్పుడు మనం రక్షించబడ్డామో ఆ రోజు మొదలుకొని మనం చనిపోయేంత వరకు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు. దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డుకర నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క భద్రత ఎలా ఉంటుందని మనం వింటున్నప్పుడు దేవుడు ఆయన తన దూతలను, తన అగ్ని రథాలను, గుర్రపు అగ్ని గుర్రాలను ఆయన మన చుట్టూ కావలి ఉంచుతాడట. ఇంకా ఇక్కడ కీర్తనకారుడు 23వ కీర్తనలో దావీదు అంటాడు కదా, యెహోవా నా కాపరి. హల్లెలూయా. దేవుడు ఎంత భద్రంగా కాపాడుతాడు, దూతల్ని కావలా ఉంచుతాడు, లేకపోతే అగ్ని రథాలు అగ్ని గుర్రాలు కావలా ఉంచుతాడు, అవన్నీ ఒక ఎత్తు అయితే యెహోవాయే మనకి కాపరిగా ఉంటాడట. హల్లెలూయా. ఆయనే మనకి కాపరిగా ఉంటే ఇంకా మనల్ని ఎవరు ఏం చేయగలుగుతారు? మనందరం కూడా గొర్రెలు కదా. చక్కగా నాకు ఆ 100వ కీర్తన అంటే చాలా ఇష్టం. చూడండి ఒకసారి 100వ కీర్తనలో ఏమని చెప్తారు? 3వ వచనాన్ని చదువుదాం. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. దేవునికి స్తోత్రం. మనం ఆయన మేపేటువంటి గొర్రెలము. ఆయన మనకి కాపరి. ఎంత మంచి కాపరి అంటే ఆయన ఆ కాపరి తన గొర్రెల కొరకు ప్రాణాన్నే పెట్టేసిన కాపరి. హల్లెలూయా. తన గొర్రెలను రక్షించుకోవడం కోసం, కాపాడుకోవడం కోసం, ఆ గొర్రెలకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం తన ప్రాణాన్ని క్రైస్తవుగా అర్పించినటువంటి గొప్ప కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నీకు నాకు కాపరిగా ఉంటే ఏ కొదువ ఏ లోటు మన జీవితాల్లో ఉండదు. హల్లెలూయా. యెహోవా కాపరిగా ఉంటే ఆయన పచ్చిక గల చోట్ల మనల్ని పరుండ చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని నడిపిస్తాడు. అంటే సమృద్ధి గల చోటులోనికి ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. మనము ఆయన మేపే గొర్రెలుగా ఉండాలి. ఆయన స్వరాన్ని వినేటువంటి గొర్రెలుగా ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు నా స్వరాన్ని విని నన్ను వెంబడిస్తాయి. నీవు నేను కూడా ఆయన మాటలు విని ఆయన వెంబడిస్తూ ఉంటే ఆయన మనకి కాపురిగా ఉంటాడు. ఆయన మనకి కాపురిగా ఉంటే ఏ ముండ్ల పొదల్లోనికి, ఏ గచ్చ పొదల్లోనికి, ఏ కొండల్లోనికి, ఏ బండల్లోనికి, ఏ రాళ్ళలోనికి, రప్పలోనికి మనల్ని వెళ్ళనివ్వడం. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడు. సమృద్ధి గల చోట్లకు ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన నీకు కాపరిగా ఉన్నాడా? ఈ రాత్రి ఆలోచించి దేవుణ్ణి నీవు కాపరిగా కలిగి ఉన్నావా? కీర్తనకారుడు అంటాడు, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా దేవుడుగా గల ధన్యులు. నీవు నేను కూడా ఆ యెహోవాని
కాపరిగా కలిగి ఉన్నామా? కలిగి ఉంటే శత్రు సైన్యము లేకపోతే సాతానుడు ఆ తోడేలు వలె వచ్చినా, లేకపోతే సింహం వలె వచ్చినా, ఎలుగుబంటి వలె వచ్చినా, మనం ఆ కాపరి దగ్గర ఉన్నాము కనుక మనకి ఏ ప్రమాదము లేకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. తన ప్రజల చుట్టూ అగ్ని రథాలను ఉంచినటువంటి దేవుడు, తన ప్రజల చుట్టూ దోతలను కావలి ఉంచిన దేవుడు, తన ప్రజలకి తానే కాపరిగా ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ముగింపులో చూద్దాం, చూడండి. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం చూసుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. యెజ్రా గ్రంథము 8వ అధ్యాయం 31వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి, హల్లెలూయా, శత్రువులు వారిని ఏమి చేయకుండా, విరోధులు వారిని ఏమి చేయకుండా, ఆ మార్గాల్లో పొంచి ఉండేటువంటి బందిపోటు దొంగలు వారిని ఏమి చేయకుండా ఏది వారిని కాపాడింది అంటే మా దేవుని హస్తము. హల్లెలూయా. దేవుని హస్తం, దేవుని హస్తం మనల్ని కాపాడుతుంది. మనకి ఏ అపాయము రాకుండా, ఏ తెగులు మన గుడారాల్లో సమీపించకుండా దేవుని హస్తము మనకి తోడుగా ఉంటుంది. కనుక ఈ రాత్రి ఆయన సన్నిధిలో ఉన్న నేను ఎటువంటి పరిస్థితులకి కూడా భయపడవలసిన అవసరం లేదు. చరిత్రకారులు, బైబిల్ పండితులు చెప్తున్నట్టుగా 366 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడవద్దు అనే మాట రాయబడిందని, సంవత్సరానికి లీపు సంవత్సరం అయితే 366, మామూలు సంవత్సరం అయితే 365 రోజులు వస్తాయి. అంటే ప్రతిరోజు దేవుని వాక్యం మనతో చెప్పే మాట భయపడవద్దు. అది ఏ భయమైనా కావచ్చు. ప్రతిరోజు నువ్వు ఎదుర్కొనేటువంటి సమస్యల నుండి, ఇబ్బందుల నుండి దేవుని వాక్యం నీకు చెప్తున్నటువంటి మాట, నీ చేయి పట్టి వెన్ను తట్టి నిన్ను ధైర్యపరుస్తున్న మాట ఏంటంటే భయపడవద్దు. దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. దేవుడు నీకు కాపులుగా ఉంటాడు. ఆయన దూతలు నీకు కాపులుగా ఉంటాయి. అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు మన చుట్టూ కావలిగా ఉంటాయి. దేవుని కనుక మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడక, ఆ ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండి మనకి క్షేమాన్ని ఇచ్చేవాడని, ఆయన మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు అని దేవుని వాక్యం చెప్తున్నట్టుగా మనము క్షేమముగా సురక్షితంగా ఉండడానికి ఆయన నిత్యము మనలను కాపాడుతున్నటువంటి దేవుడు అంట. ఎలా కాపాడుతున్నాడయ్యా అంటే, ఒకవేళ కావలా ఉండేటువంటి సెక్యూరిటీ గార్డులు కొన్నిసార్లు ఒక్కొక్క కురికేస్తారేమో. ఒక అరగంట కురుకు నిద్రపోవచ్చు, ఒక 10 నిమిషాలు నిద్రపోవచ్చు వారి డ్యూటీలో. కానీ మనలను కాపాడుతున్నటువంటి దేవుడు కునుకక, నిద్రించక ఆయన మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలులను కాపాడువాడు కునుకడు, నిద్రించడు. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆయన మనకి భద్రతనిచ్చే దేవుడు, క్షేమాన్ని ఇచ్చే దేవుడు అని విశ్వాసం ఉంచి, నమ్మకం ఉంచి ధైర్యంగా ఉందాం. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక.